అక్కడ ఏంటంటే నిరంకుశత్వం ఉంది. నువ్వు ఇలా క్వశ్చన్ అడగాలంటే ఇండియాలో కాబట్టి అడిగావు, ఇక చైనాలో నువ్వు ఈ క్వశ్చన్ అడగలేవు. ఏదైనా సరే చైనాలో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అడగాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు ఏం చెప్తే అదే ఆచరించాలి. ఆ విధమైన నిరంకుశత్వ విధానం ఉంటుంది. ఇండియాలో అలా లేదు. ఇండియాలో స్వేచ్ఛ ఉంది, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ మనం ఏం చేయలేం. ఇండియాలో తిన్నాటికి దిక్కు లేదు. ఇండియాలో ఈ రోజుకి తిన్నాటికి దిక్కు లేకుండా ఎవడో పోతున్నాడు పైకి. మన దేశంలో తిన్నాటి తిండి లేకుండా ఇండియాలో ఎవరు లేరు, ఉన్నారు. భారతదేశం ధనిక దేశము, ఎవరు తప్పుడు ప్రచారం చేయకండి. భారతదేశం ధనిక దేశము. ముంబై లాంటి మహానగరాలు, ఎక్కడైతే ముంబై లాంటి మహానగరంలో మురికి వాడలు కూడా ఉన్నాయి. మురికి వాడలు ఎందుకున్నాయంటే వాళ్ళు కొంతమంది పని చెయ్యలేక, పని చెయ్యక, ఇచ్చిన ఉద్యోగాలు చెయ్యక తగ్గించుకోవాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం రెండే, మిగతా ఏమి న్యాయం కూడా. న్యాయం ఏం న్యాయం చేస్తా అందరికి? దేని గురించి న్యాయం? నీ పోరాటం దేని గురించి? ఆ పోరాటం దేని గురించి చెప్తే నేను ఉంటా. భూముల గురించి. ఉచిత విద్య కూడా, భూములన్నీ అందరికి సమానంగా పంచాలి. ఉచిత విద్య ఎలా ఉండాలంటే చైనా వంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో చిన్నప్పటి నుంచి కూడా ఉచితంగా విద్య అందిస్తారు. చదువుకున్న తర్వాత వాడు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయిందో, చదువు పూర్తయిన తర్వాత తను ఖచ్చితంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, ఆర్మీ డిపార్ట్మెంట్లో చేరి కొంతకాలం కూడా ఆర్మీగా సేవలు అందించాలి. ఆ విధానాన్ని ఇండియాలో ప్రవేశపెట్టాలి. అప్పుడే ఉచిత విద్యకి కూడా న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ఇజ్రాయిల్లో ప్రతి పౌరుడు తన చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఆర్మీలో చేరాలి. ఇండియాలో ఎవడు చేరుతున్నాడు? ప్రభుత్వ విద్యతో చదువుకొని అయిపోయిన తర్వాత టైం పాస్ చేసుకుంటున్నారు. ఎవడు ఉద్యోగం చేస్తున్నారు? ఎవడు గవర్నమెంట్కి ప్రాథమిక విధులు ఎవరు వర్తిస్తున్నారు? అందరికీ ప్రాథమిక హక్కులు కావాలి, ప్రాథమిక విధులు ఎవరికి అవసరం లేదు. అది మన దేశంలో దురదృష్టకరమైన విషయం. ఉచిత విద్య కావాలంటే మీరు ఫ్రీగా ప్రభుత్వం నుంచి ఉచిత విద్య పొందాలంటే కంపల్సరిగా చిన్నప్పటి నుంచి ఉచిత విద్యను పొందండి. చక్కగా చదువుకోండి. మీ చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇండియన్ ఆర్మీలో చేరండి. మీ యొక్క ఉచిత విద్య తీసుకున్న వాళ్ళేనా? అంటే దానికి కృతజ్ఞతలు ప్రదర్శించండి, దేశానికి మీ దేశభక్తిని ప్రదర్శించండి. అంతేకాకుండా నేనేదో సరదాగా టైం పాస్ చదువుకుంటాను, నా ఇష్టం చదివినంత కాలం చదివి కొంతమంది ఖాళీ కొట్టారు. మరి ఇలా మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చదివిస్తుంటే వీళ్ళు ఏం ఉద్యోగం చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటారు కొంతమంది. ఎందుకు చదువుతున్నట్టు? దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మన దేశంలో డబ్బు సరిగా వినియోగపడట్లేదు, ఇది వాస్తవం. మన దేశం ఖచ్చితంగా అందువల్ల బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఈ రోజు బ్లాక్ మనీ ఎందుకు పెరిగిపోయిందంటే ట్యాక్స్ కట్టేవాడు ఆలోచిస్తున్నాడు, అరే నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నా, గవర్నమెంట్ ఏం చేస్తున్నది? సరిగా ఖర్చు పెడుతున్నదా? నేను నిజంగా చెప్తున్నా, 70 ఏళ్ళు ఉన్నటువంటి చాలా మంది ముసలి పెన్షన్ రావట్లేదు ఈ రోజున. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్ రావాలి కదా, వాళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ డాక్యుమెంటేషన్, వాళ్ళు కొన్ని రకమైనటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి రావట్లేదు. ఈ విధానపరమైనటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా కాకుండా నిజమైన పేదవాడికి అందాలి. కొంతమంది అంటారు 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది, 100 కోట్ల ఆస్తి ఉంటుంది, వాళ్ళు సిగ్గు లేకుండా రిజర్వేషన్ సౌకర్యం తీసుకుంటారు. సిగ్గుందా మీకు అని అడుగుతున్నాను బహిరంగంగా. 100 కోట్ల ఆస్తి ఉంటుంది వాడికి, 3 కోట్ల బిల్డింగ్ ఉంటుంది, రిజర్వేషన్ అవసరమా? అది నిజమే. మరి దానివల్ల ఏమైంది? కొట్టుకొని పోయినాడు కదా. అలాంటి వాళ్ళ పనే రిజర్వేషన్ లేకపోయినా దుర్వినియోగం అవుతున్నది, వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది, దుర్వినియోగం అవుతున్నాయి. సరిగా ఖర్చు పెట్టాలి. అందుకే అనుకుంటున్నారు ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ కట్టే బదులు డబ్బులన్నీ తీసుకెళ్లి ఇక అబ్రాడ్ లో ఆ స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టుకోవట్లేదు? బికాజ్ ఇక్కడున్న చట్టాలు ఇటువంటివి. ఇక్కడ చట్టాల ద్వారా వీళ్ళు సంపాదించేంత ట్యాక్స్ కడితే ఈ ట్యాక్స్ రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం ఉచిత పథకాలు పెట్టి, రకరకాల తాయిలాలు పెట్టి వాళ్ళ అధికారం సంపాదించుకోవడానికి ప్రజలు కట్టిన ట్యాక్స్ రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు. ఇది అందరూ గమనించారు. అందుకే ట్యాక్స్ కట్టేవాడు కూడా ట్యాక్స్ కట్టట్లేదు. వాడు ఏమనుకుంటున్నాడు? ఎందుకు కట్టాలి? నేను కట్టిన డబ్బు ఎలా వినియోగం నిజంగా పేదవాడికి అవుతుందా, అవసరార్థిగా వినియోగపడుతున్నా చూస్తున్నాడు. అలా పడట్లా. వీళ్ళందరూ కూడా శుభ్రంగా ప్రజల ఓట్లు రావాలంటే ఏ పథకాలు పెట్టాలి, ఉచితంగా ఏ పథకాలు పెడితే ప్రజలు కూడా ఓట్లు వేస్తారు, పెట్టి ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానం మారాలి ఖచ్చితంగా. అమెరికాలో చూడండి 40% ట్యాక్స్ కడతారు. అమెరికాలో ₹1 కూడా మిస్యూజ్ అవ్వదు. అక్కడ వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ అమౌంట్ కూడా నిజంగా పేదవాళ్ళు ఉంటారు, ఉద్యోగం లేనివాడు ఉంటాడు, ఉద్యోగం లేని వాడికి ప్రతి నెల కూడా కొంత అమౌంట్ ఇస్తారు వాళ్ళు కూపన్స్ రూపంలో. అటువంటిది విధానం ఉండాలి, నిజమైన పేదవాళ్ళకి అందించాలి. అంతేగాని బాగా ఏ కారులో వస్తారు, పేదవాళ్ళం అంటారు,